హలో పీపుల్, అందరు ఎలా ఉన్నారు? ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆకుకూరలు అయితే మనకి హెల్త్కి చాలా మంచిది కదా. అలాంటి ఆకుకూరలో ఈరోజు తోటకూర వేపుడు ఎలా చేయాలో అయితే మనం ఈ వీడియోలో చూస్తున్నాము. అందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూసేయండి. ఇప్పుడైతే స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాము. పోపు గింజలు, చిన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలి. అవి బాగా వేగిపోయిన తర్వాత చిన్నగా తరిగి పెట్టుకున్న తోటకూరని 2-3 సార్లు కడుక్కోవాలండి. ఎందుకంటే మట్టి ఉంటుంది కదా. ఇలా బాగా వాష్ చేసిన తోటకూరని అయితే మనం కడాయిలోకి వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మనమైతే ఎంత తోటకూర వేసాం కదా, ఫైనల్గా మనకు కొద్దిగా వస్తుంది ఉడికిన తర్వాత. టేస్ట్కి తగ్గ సాల్ట్, కాస్త కారం కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఉడకనివ్వాలి తోటకూరని అయితే. ఇది ఇలా ఉడికిపోయిన తర్వాత మనం ఫైనల్గా అయితే వేరుశనగ గింజల పొడిని అయితే కలుపుకుంటామండి. వేయించిన పల్లీలు, వెల్లుల్లి, ఉప్పు, కారం వేసి మిక్సీ పట్టుకున్న పొడి ఇది. ఈ తోటకూరకైతే ఈ పొడి ఎంత టేస్ట్ ఇస్తుందో కావాలంటే ట్రై చేయండి మీరు కూడా. నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. అంతే అండి, మన తోటకూర ఎప్పుడైతే రెడీ అయిపోయింది. ఇది అయితే రైస్ ఆర్ చపాతీలోకి ఎక్సలెంట్గా ఉంటుంది. ఇలాగే కూడా తినేయచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ పీపుల్.